ఈ రోజు అయితే నాకు ఒక డ్రెస్ వీడియో చేద్దాం అనేది కూర్చున్నాను. వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు. ఇంత కష్టపడి వీడియో తీసినా కానీ యూస్ అనేది వచ్చిందిలే పెట్టిందిలే అండి. ఏం చేస్తాము, కష్టానికి తగ్గ ఫలితం దొరికితే అది ఒక సంతోషం, దొరకకుంటే ఇది ఒక ఏడుపు. అది మటుకు నిజం. ఏం చేస్తామండి, ఎలా ఒకలాగన్నా తీసేసుకుందాం అనేసి అయితే కనుక కష్టపడి అయితే కనుక స్టాండ్ పెట్టి ట్రై చేస్తూ ఉన్నాను. ఈ స్టాండ్ అయితే కనుక అట్ట ఇట్ట వంకుతూ ఉంది. వెనకొన్న కటన్ అయితే కనుక అటు సైడ్ ఇటు సైడ్ జరుగుతూ ఉంది. అన్ని కష్టాలు నాకే అనిపిస్తూ ఉంటుంది. ఇంకోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇదేం కష్టంలే, ఇంతకన్నా మస్తు కష్టాలే పడేటోళ్ళు ఉన్నారు అనేసి. అన్నీ అనుకుంటే అంతే అయిపోతూ ఉంటాయి. కుట్టేటప్పుడు జనాలు భలే చెప్తారు తెలుసా, అక్క నువ్వు ఎట్లా కుట్టినా అది తిరిగిపోతుంది తెలుసా, నువ్వు కుడితే చాలు బాగుంటుంది. ఆయన నీకు పేరు పెట్టేటోళ్ళు ఎవరుంటారు చెప్పు, చాలా బాగా కుడతావు నువ్వు, అది మాకు తెలియదా ఏంది, నువ్వేం ఎందుకంటున్నావు అక్క, మీకు నచ్చిన డిజైన్ చెప్పమనేసి అని కొంతమంది అంటారండి. కొంతమంది అంటారు అంటే ఇప్పుడు 10 మంది మన దగ్గరికి వస్తున్నారంటే కదా, అందులో ఒకరు గ్యారంటీగా అట్లా మాట్లాడేటోళ్ళు అయితే ఉంటారు. లేదమ్మా మీకు నచ్చినది చెప్పు, నాకు నచ్చినది నీకు నచ్చవసరం లేదా అంటేనాక అదేముంది అక్క నీకు నచ్చినదే కుట్టేసేయి బాగుంటుందిలే, మళ్ళీ నువ్వు యూట్యూబర్వి ఏం వీడియోస్లలో చూడట్లేదా మీ డ్రెస్సులు భలే కుడతావు బాగుంటాయి, దాంట్లోనే ఏదో ఒక మోడల్ పెట్టు అంటారు. కానీ మనమైతే ఇంకా తగ్గేదే లే అన్నట్టుగా, లేదమ్మా నువ్వు చెప్తేనే కుడతాను లేకుంటే లేదు అనేసి అయితే అంటాము. ఎందుకంటే దెబ్బతిన్నప్పుడు ఒక్కసారి దెబ్బతింటాము, పద్దాకులు అదే పని చేస్తూ ఉంటామా, చేయలేం కదా. అందుకనేసి ఏదైనా కానీ కుట్టేటప్పుడు ఇట్లనే అయితేనక చెప్తానండి నేను. వాళ్ళతో మళ్ళీ ఏందక్క ఇట్లా కుట్టావు అంటారు. ఇంకొకటి ఏంటంటారంటే కనుక మీరు వీడియోస్లలోనే బాగా కుడతారు కానీ జనాలకు కుట్టమంటే సరిగ్గా కుట్టరు చేయరు అన్నట్టుగా పేర్లు పెడతా ఉంటారు. ఆ పేర్లు పెట్టినది తట్టుకునే కన్నా ఇది బెటర్ కదా అనిపిస్తుంది నాకైతే కనుక. ఎందుకంటే కనుక వాళ్ళకు మీరు ఏదైనా దాంట్లో తేడా వచ్చింది అనుకోండి, మీరే కదా చెప్పినారు మాకేం పనింది అనేసి అనగలుగుతాము. అట్లని వాళ్ళు చెప్పిన దానికన్నా తేడాగా కుడతాము అనేసి అయితే కనుక అన్నానండి నేనైతే. ఎందుకంటే కనుక మామూలుగా అయితే కనుక వాళ్ళు చెప్పినట్టు కుట్టాము అనుకోండి, డిజైన్ నచ్చిందంటే ఓకే, వాళ్ళు చెప్పిన డిజైన్ ఉంటుంది కాబట్టి అది బాగున్నా బాగాలేకున్నా మీరే చెప్పారు కదండి అనేసి అనొచ్చు. ఇప్పుడు లేదు మనకు నచ్చిన డిజైన్ పెట్టిన తర్వాత వాళ్ళు లేదక్క ఇది ఇట్లుందక్క అట్లుందక్క అన్నప్పుడు అయితే కనుక మనకు ఊరికి మనం బాధపడాల్సింది అయితే కనుక ఉంటుంది కదండి. అట్లా ఎందుకు అనేసి అయితే కనుక నేను అనుకుంటాను. అందుకోసమే ఇలా ఎంత నన్ను పోయినా బుట్టలు వేసుకోలేరు తల్లి మీరు అని నా మాట మీద నేనే నిలబడతానండి. ఇప్పుడైతే కనుక వేరే అక్కదైతే కనుక డ్రెస్ అయితే కటింగ్ చేస్తూ ఉన్నాను. ఈ అక్క ఏం లేదులేండి, కోపం వచ్చే ఏంది బాగాలేకుంటే బాగాలేదంటుంది, బాగుందంటే బాగుందంటుంది. మ్యాక్సిమం మనది బాగానే వస్తుందండి. ఎందుకంటే కనుక మనము జాగ్రత్తగానే కుట్టగలుగుతాము, ఒకరితో మాటలు పడించుకోవాలంటే పడించుకోలేమండి. అందుకోసం అనేసి కొంచెం జాగ్రత్తగానే అనేది ఉంటాను నేనైతే కనుక. ఇవన్నీ మొత్తం అనేది ఇలా కటింగ్ చేసుకుంటానండి, అది ఏమేం కావాలో అనేసి. తర్వాత వచ్చేసి వీడియోకు స్టార్ట్ చేస్తాను. వీడియో అయితే కనుక ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ముందే స్టార్ట్ చేశాను అనుకోండి, వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది. లెంత్ ఎక్కువగా అయిపోయింది అనుకోండి, నేను ఇంత కష్టపడి చేసినా కానీ వాళ్ళు అయితే నాకు అస్సలు వీడియో చూడరండి. ఎందుకనేసి ఇంకా నేను ముందుగానే అన్ని ఇలా సైజు ప్రకారం బట్టి అనేది కట్ చేసుకొని తర్వాత ఇంత సైజు కావాలి అన్నట్టుగా చెప్తానండి. 28 ఇంచులు సగం చేస్తే ఎంత వస్తుందబ్బా, అండ్ 14 ఇంచులు అయితే కనుక ఇప్పుడు మనం తీసుకొని అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం అక్క లావుగా ఉంటుందండి, ఈ సైజు వారికి మనము చూసుకొని అనేది కట్ చేసుకోవాలి. ఎలా పడితే అలా కట్ చేసామనుకోండి వాళ్ళకు క్లాత్ తక్కువ వచ్చి అడ్జస్ట్ చేయడానికి అనేది ఉండదు. మనకు ఇప్పుడు కొంచెం సన్నగా ఉన్న వారికి అయితే ఎన్ని కారాలైనా పడవచ్చు. వీళ్ళకి ఏంటంటే కనుక తక్కువగా వచ్చిందంటే వాళ్ళు మన దగ్గర కుట్టించుకొని డబ్బులు వేస్ట్ అవుతాయి, పాపం వాళ్ళ క్లాత్ కూడా వేస్ట్ అయిపోతుందండి. వాళ్ళని ఏమన్నీ కూడా మనం ఉండదు. అందుకోసమే అన్నీ కరెక్ట్గా అనేది చూసుకుంటాను ఒకసారి.
ఇలా మొత్తం కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత అనేది చేసేసుకుంటాను. ఓ కృష్ణయ్య క్లాత్ తక్కువ వచ్చేసింది. అయినా చూడండి ఫ్రెండ్స్, అందరూ ఏం కామెంట్ పెడతారు తెలుసా, వీడియోలు చేసేది ఊరికి అట్టట్ట మాట్లాడేది వీడియో అప్లోడ్ చేస్తారు, వ్యూస్ అయితే వస్తూ ఉంటాయని. అట్టట్ట అవుతుంది ఆ పని. ఎంత కష్టపడాలనో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక్క వీడియో చేయడానికి అయితే కనుక ఎంత టైం పడుతుందో. కానీ అది తెలుసుకోకుండా అయితే కనుక ఊరికింగా మాట్లాడుతూ ఉంటారు, కామెంట్లు పెడుతుంటారు. నాకైతే భలే బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అసలు నిజంగానే మీరే కామెంట్ చేసి అయితే కనుక చెప్పండి.